హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికాని వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుందండి, ఓకేనా? సో మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో తెలియజేయండి. ఈరోజు మీరు ఏదో విషయంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. మేబీ ఈరోజు మీరు చాలామంది ఫ్రెండ్స్ సర్కిల్తో బయటకు వెళ్ళడం కానివ్వండి, వారితో చిల్ అవ్వడం లాంటిది చూపిస్తుంది అనమాట. సో మన రీడింగ్ మార్నింగే వస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా మీ మూడ్ అనేది ఏదో అయిపోయింది, ఏదో జరిగిపోయింది అన్నట్టుగా ఉండకుండా ఇలా చిల్ అవ్వడానికి చూడండి. మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి, ఎటో పెంటికల్స్ అనేది వచ్చింది కదా. అంటే నేను ఒక కనెక్షన్లో చాలా ఎఫర్ట్స్ పెట్టాను, చాలా కష్టపడ్డాను అండ్ ఆ పర్సన్ విషయంలో చాలా నమ్మకం పెట్టుకున్నాను తన మీద. కానీ ఆ పర్సన్ ఏం చేశారు, నమ్మక ద్రోహం చేశారు, లేదా వదిలేసి వెళ్ళిపోయారు, లేదా ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు, సరిగా పట్టించుకోవడం లేదు. సో ఇలాగే చాలామంది ఒక డిప్రెషన్లో బతుకుతూ ఉన్నారనమాట, సరిగా ఎవరితో కలవకుండా అండ్ ఏదో కోల్పోయిన వారిలాగా అలా ఉండకండి. సో ధైర్యంగా ఉండండి, ఓకేనా? అండ్ ధైర్యంగా ఉండండి అండ్ మీకు ఇష్టమైన పని అనేది మీరు చేయండి. అండ్ ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అనుకుంటే బయటకు వెళ్ళండి. అండ్ అలాగే ఈరోజు గ్రీనరీ, ఓకే, మేబీ పార్క్కి వెళ్ళడం కానివ్వండి, లేదా ఏదైనా మీ ఇంటి చుట్టుపక్కల ఏదైనా గ్రీనరీ ఉంటే, గార్డెన్ లాంటిది ఉంటే దాంట్లో మీరు టైం ఇన్వెస్ట్ చేయడం, మేబీ దాంట్లో టైం స్పెండ్ చేయడము, అలా మీరు గ్రీనరీలో కూడా టైం స్పెండ్ చేస్తే చాలా మీ మూడ్ అనేది చాలా బాగుంటుంది అనమాట, ఓకేనా? అండ్ అలాగే చాలామంది మీరు ఏదో గెట్ టుగెదర్ పార్టీస్ ఆర్ ఏదో ఫంక్షన్ లాంటి వాటిలో మీరు పాల్గొనడం లాంటిది ఏదో చూపిస్తుందండి, ఓకే? సో ఫంక్షన్కి అటెండ్ అయిపోవడము, అక్కడ ఫ్రెండ్స్తో అందరితో హ్యాపీగా చిల్ అవుతూ ఉండడము, అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట, సెలబ్రేషన్స్ లాంటిది, ఓకే? సో ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? అలాగే అక్కడ మేబీ ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్ లేదా మీరు ఒకవేళ ఫ్రెండ్స్తో బయటకు వెళ్తే పర్టికులర్గా ఒక పర్సన్ని మీరు కలుసుకోవడం లాంటిది చూపిస్తుందండి, ఓకే? నెక్స్ట్ మెసేజ్ ఏంటో చూద్దాం. ఓకే, ఈరోజు మీ లైఫ్లో మేషం, సింహం, ధనుసు రాశి, కర్కాటకం, వృచ్చికం, మీనరాశి అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోవచ్చు, మీకు వస్తుంది, కానీ మీరే వద్దని దూరం పెట్టే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట, ఓకే? అంటే నేను నమ్మని ఇదంతా నాకు అవసరం లేదు, ఇప్పటికే మోసపోయింది చాలు, ఇప్పటికే అందరిని నమ్మి మోసపోయింది చాలు, నాకు ఎవరు అవసరం లేదు అన్నట్టుగా మీ చేతులారా మీరే దూరం పెట్టడం లాంటిది ఏదో చూపిస్తుందండి, ఓకేనా? మేబీ మీరు అనుకోరనమాట, ఎందుకంటే ఆ పర్సన్ తను మీ గురించి ఆలోచించి పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు, కానీ మీరేమీ పర్సన్ని నమ్మకపోవడం. మేబీ మీ పాస్ట్ పర్సన్ కావచ్చు, లేదా న్యూ పర్సన్ కావచ్చు కొంతమందికి. ఎందుకంటే ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అనేది చూపిస్తుంది, ఓకే? ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అనేది ఉంది. అంటే ఇప్పటికే మీరు మీ లైఫ్లో మేబీ చాలా కష్టాలు అనేది అనుభవించి ఉంటారు కదా, కాబట్టి ఇంకొక ఛాన్స్ అనేది మీకు యూనివర్స్ పంపిస్తున్నారు, కానీ మీరే మీ చేతులారా కాలదనుకోవడం లాంటిది ఏదో చూపిస్తుందండి, ఓకే? చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ తను ఫినాన్షియల్గా కూడా సెటిల్ అయిన పర్సన్ ఎవరో మీ లైఫ్లో ఎంటర్ అవ్వడం జరగబోతుంది అనమాట. కానీ మేబీ పర్సన్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఒకసారి ఎవరైనా మీకు కొత్త వాళ్ళు కానివ్వండి, మీ పర్సన్ కానివ్వండి అప్రోచ్ అయ్యారనుకోండి, మీరు కామ్గా వినండి, తను ఏం మాట్లాడతారు ఏంటిది అన్నట్టుగా కామ్గా వినండి, ఓకేనా? తను హాయ్ అనగానే మేబీ మీరు గలగల మాట్లాడుతూనే ఉండడము, ఆ పర్సన్కి ఛాన్స్ అనేది ఇవ్వకపోవడం, అలా చేస్తే మీరు ఏదో మెసేజ్ లాంటిది మీకు ఏదో బెనిఫిట్ వచ్చేది మీరు మిస్ అవ్వడం చూపిస్తుంది, ఓకే? సో కాబట్టి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి అన్నట్టుగా చూపిస్తుంది, ఓకేనా?
వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఏదైనా కోర్ట్ కేసెస్ అండ్ ఫ్రెండ్ సర్కిల్‌తో ఆర్గ్యుమెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఆర్గ్యుమెంట్స్ అలాంటి ఛాన్సెసే ఎక్కువగా ఉందండి. మేబీ ఏదైనా కోర్ట్ కేసెస్ గూడా మీరు మీరు మీ లైఫ్‌లో ఉండొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డివోర్స్ అనే కోర్ట్ కేస్ అనేసి అండ్ ఏదైనా ప్రాపర్టీ విషయంలో కావచ్చు, ఏదో ల్యాండ్ గూడా ఉండొచ్చనమాట. ఓకే. అలాంటి విషయాలలో ఏదో కోర్ట్ కేసెస్ అనేది ఉండొచ్చు. ఓకే. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈరోజు చాలామంది ఫేస్ చేస్తా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది. ఎందుకంటే సండే రోజు చాలామంది హ్యాపీగుంటాము అని అనుకుంటారు గానీ, సండే రోజే ఆర్గ్యుమెంట్స్ అనేది ఎక్కువగా జరిగే ఛాన్స్ అనేది ఉంటుందనమాట. కాబట్టి మేబీ కామ్‌గా ఉండిపోవడం బెటర్ అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది మీ లైఫ్‌లో రాబోతుందండి. ఓకేనా? మీరు చాలా కష్టపడ్డారు. దాని గురించి చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరగడము, చాలా మందిని దూరం జేసుకోవడము, అండ్ ఎంతో ఇష్టమైన వ్యక్తికి గూడా దూరమైపోవడము. ఎందుకంటే మీ లైఫ్‌లో మీరు సెటిల్ అవ్వాలి అని మీరు చాలా కలలుగని ఉండొచ్చు. లేదా ఒక మంచి పొజిషన్‌కి వెళ్ళాలి అండ్ లైఫ్‌లో నేమ్ అండ్ ఫేమ్ అనేది ఉండాలి. అందరూ మిమ్మల్ని గుర్తించాలి. అలాంటి పొజిషన్‌కి మీరు ఎదగాలి అన్నట్టుగా మీరు చాలా కష్టపడుతున్నారు. ఓకే. మీ గురించి మీరు ఆలోచించుకోకుండా ఎప్పుడూ మీ కెరియర్ మీదనే మీరు ఎక్కువగా టైం అనేది ఇన్వెస్ట్ చేయడం అలాంటిది జరుగుతుందంటే మీకు ఫైనల్లీ చాలా మంచి జరగబోతుందనమాట. మనీ ఫ్లో చాలా బావుంటుంది. అండ్ మీ మనీ కూడా ఎక్కడైనా స్టక్ అయిపోయిందంటే మనీ కూడా రాబోతుంది. అండ్ ఇక్కడ మేబీ ఫారెన్‌కి సంబంధించి ఏదైనా గుడ్ న్యూస్ లాంటిది కూడా రావచ్చనమాట. ఓకే. మేబీ మీ లైఫ్‌లో నుంచి ఒక పర్సన్ తను పక్కకి ఎప్పుడైతే వెళ్ళిపోయారో దాని తర్వాత నుంచి మీరు గ్రోత్ అనేది చూస్తా ఉండొచ్చు. తను ఉన్నప్పుడు ఈ పర్సన్ ఉంటారో, ఉండరో ఏమి అర్థం గాని పరిస్థితి. ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్. ఒకసారి బాగా మాట్లాడతారు. ఇంకోసారి సరిగ్గా పట్టించుకోరు. అసలు తన మనసులో ఏముందో ఈ పర్సన్ క్లారిటీ ఇవ్వరు. ఏం చేయాలో అర్థం గాని పరిస్థితి నుంచి మీరు ఇంక ఈ పర్సన్ మేబీ మీతో బంధాన్ని తను ఎండ్ చేసుకున్నారండి. అంటే కొన్ని రోజులు మిమ్మల్ని దూరం పెట్టడం ఏదో జరిగిందనమాట. ఈ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని పక్కకు పెట్టారో దాని తర్వాత మీరు కెరియర్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు మీరు చాలామంది గ్రోత్ కూడా చూస్తా ఉండొచ్చు. మీ సోల్‌మేట్‌ని మీరు కలుసుకోబోతున్నారు. ఓకే. మీరు మీ లైఫ్‌లో దేనికి భయపడట్లేదండి. చూడండి ఒక పర్సన్ కాలేమో నేలలో ఉంది. ఇంకొక కాలేమో తను ఏదో రాయి మీద పెట్టుకున్నారనమాట. అంటే తను బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారు. కింద పడకుండా ఆ ఒకసారి వాటర్‌లో కాలు పెడదాం. మేబీ ఇది జారుతుందా? లేదా మంచిగానే ఉందా ఇక్కడ ప్లేస్ అన్నట్టుగా అలా ఈ పర్సన్ ప్రయత్నం చేస్తున్నారనమాట. కానీ మీరు చూడండి అలాగే మీ లైఫ్‌లో గూడా మీరు ఏదో రిస్క్ అనేది తీసుకొని ఇప్పుడు సక్సెస్ అనేది చూస్తా ఉండొచ్చు లైఫ్‌లో అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. చాలామందికి కాంటాక్ట్ అనేది రావచ్చు. మేబీ మీ సోల్‌మేట్ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తా ఉండొచ్చు. అండ్ కొంతమందికి ఇది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ అయి ఉంటుందండి. ఓకే. మీ లైఫ్‌లో మీరు చాలా గొడవలు అండ్ చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసిన తర్వాత ఇప్పుడిప్పుడు మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా మీ లైఫ్ మీరు లీడ్ చేస్తా ఉండొచ్చనమాట. ఓకే. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసి ఉన్నారు. అది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ అలాగే మీ గురించి ఒక పర్సన్ చాలా అబ్సెసివ్‌గా ఫీల్ అవ్వడం జరగబోతుందండి. ఈ పర్సన్ ఎప్పుడు మీ చెడు అనేది తను కోరుకునే పర్సనే ఉంటారు. అంటే ఎలాగైనా సరే పర్సన్ ఎన్ని తప్పులైనా సరే చేసి పర్సన్ మిమ్మల్ని తను సాధించుకోవాలి అనుకునే పర్సన్ ఎవరో ఉన్నారండి. ఓకే. తను బయట ఎలా ఉన్నారో మరి నాకైతే తెలీదు. మీకు తెలిసి ఉండాలి మీ లైఫ్‌లో ఎలాంటి పర్సన్ ఉన్నారనేది కామెంట్‌లో నాకు తెలియజేయండి. సో, పర్సన్ మీ గురించి వారు నెగెటివ్‌గా అనుకుంటున్నారు. మీ విషయంలో మేబీ కొంతమంది ఎలాగైనా సరే మిమ్మల్ని సాధించుకోవాలి అని అనుకునే పర్సన్ ఒకరు. ఇంకొక మెసేజ్ ఏంటిదంటే మీరు మీ లైఫ్‌లో హ్యాపీగా ఉండకూడదు. అండ్ మీ లైఫ్‌లో మీరు ఎదగకూడదు. మీరెప్పుడు పాతలానికే ఉండాలి. మీరు ఎదుగుతుంటే మీ లైఫ్‌లో గ్రోత్ అనేది మీరు చూస్తా ఉంటే అలా ఉండకూడదు అని పర్సన్
మేబీ చాలా పొసెసివ్‌నెస్ అనేది ఉంటుందనమాట. జెలస్ అనేది ఉంటుంది. ఓకే. అలాంటి వారు కూడా మీ లైఫ్‌లో ఉన్నారు. వారు మీకు తెలీదనమాట. ఓకేనా. మీరు ఎదుగుతుంటే, మీరు హ్యాపీగా ఉంటే చూడలేని వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ పర్సన్‌కి ఏం చేయాలో అర్థం కావట్లేదనమాట. అరే! ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారండి. ఫ్యామిలీ విషయంలోనే మీరు చాలామంది బాధపడతా ఉండొచ్చు ప్రెజెంట్. ఓకే. ఆల్రెడీ మీరు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసి ఉంటే, మిమ్మల్ని దూరం పెట్టిన వారు కూడా మీ దగ్గరికి రావడము, మీతో ప్రేమగా మాట్లాడడం లాంటిది ఏదో జరుగుతుందండి. ఓకే. ఎందుకంటే ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ అండ్ 4 ఆఫ్ వ్యాండ్స్ అనమాట. మేబీ 2 కార్డ్స్ కూడా చాలా మంచి కార్డ్స్ ఇవి. మ్యారేజ్‌కి సంబంధించిన కార్డ్స్ అనమాట. మీ లైఫ్‌లో మీరు ఒంటరిగా మిగిలిపోయారు. చాలా కష్టాలనేది అనుభవించారు. అండ్ తోడు లేక, నీడ లేక అలా చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసి ఉంటారనమాట. ఫినాన్షియల్‌గా గూడా కావచ్చు. మీ లైఫ్‌లో మీరు ఎలా బతకాలి? మిమ్మల్ని నమ్ముకున్న వారిని మీరు ఆహ్, ఎలా పోషించుకోవాలి? అలా మీకేమి అర్థం గాని పరిస్థితి నుంచి మీరు చాలామంది ఇప్పుడు గట్టెక్కుతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే. మీరు ఏమనుకోద్దండి. సో, చాలామంది ఒక ఎవరో పర్సన్ చేతిలో ఇరుక్కొని ఉండొచ్చండి మీరు. ఓకే. అంటే పర్సన్ మీకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. మీరేమో సీతకొక చిలుకలాగా ఎగరాలి, గంతెయ్యాలి, ఆడాలి, పాడాలి, హ్యాపీగుండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఇవన్నీ మీకిష్టమనమాట. కానీ ఎవరో పర్సన్ మాత్రం మీరు అందరితో మింగిల్ అవ్వడం, హ్యాపీగా ఉండడం ఈ పర్సన్‌తోని చూడలేరు. మీరు ఉంటే తనతో మాత్రమే ఉండాలి. కానీ మీరు అందరితో కలిసి ఉండడం ఈ పర్సన్ చూడలేరు. తనకి నచ్చదు. తను ఇంకా భరించలేరనమాట. ఓకే. చాలా ఉక్రోషం, కోపం, ఒక ప్రళయం లాంటిది ఈ పర్సన్ సృష్టించేస్తారనమాట ఈ పర్సన్. ఓకే. సో, అలాంటి వారు ఎవరో ఉన్నారండి. మేబీ మీరు చాలా బర్డెన్ అనేది తీసుకుంటున్నారు. ఏదో ఒక బంధంలో ఉన్నారు మీరు చాలామంది. మరి అది మీ సోల్‌మేట్ బంధమా? కార్మికా? లేదా ట్విన్ ఫ్లేమా? ఓకే. ఎవరో చేతిలో అయితే మీరు ఇరుక్కున్నారు. అండ్ అక్కడ ఫ్రీడమ్ లేదు. ఎంత కష్టపడినప్పటికీ మీకు నేమ్ అండ్ ఫేమ్ లేదు. మేబీ కొంతమంది మదర్ ఇన్‌లా చేతిలో ఇరుక్కోవడము, కొంతమంది హస్బెండ్ చేతిలో ఇరుక్కోవడము, కొంతమంది థర్డ్ పార్టీ చేతిలో ఇరుక్కోవడము. ఎందుకంటే థర్డ్ పార్టీ అనేది ఎక్కువగా చూపిస్తుంది. అండ్ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కూడా ఎక్కువగా చూపిస్తుందనమాట. అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మీరున్నారు. అండ్ ఎంత చేసినప్పటికీ చాలా భారం అయిపోవడం లాంటిదనమాట. ఓకే. సో, అలా ఎలా బయటపడాలి అన్నట్టుగా అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. చూడండి ఇక్కడ నాకు వస్తున్న మెసేజ్ ప్రకారం మీరు ఫీల్ అయినా మరేం పర్వాలేదండి. ఎందుకంటే నేను నిజం మాత్రం చెప్తాను. ఇక్కడ మీరు ఏదో బంధాన్ని కాపాడుకోవడానికి ఎవరితో అయినా సరే ఫైటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా ఫైటింగ్ చేస్తున్నారు. లేదా పర్సన్‌ని మీ లైఫ్‌లో ఉండేటట్టుగా మీరు ఆ పర్సన్‌తోనే ఫైటింగ్‌కి దిగడం లాంటిదనమాట. ఓకే. మేబీ మీ పర్సన్ తను వేరే పర్సన్‌ని చూస్ చేసుకోవడం లాంటిది ఏదైనా జరిగి ఉంటుంది గదా! సో, కాబట్టి ఆ పర్సన్ అలా వెళ్ళకుండా ఈ పర్సన్ మీతో ఉండేటట్టుగా సో, ఈ పర్సన్ ఇలా చేస్తే ఫ్యామిలీ ఏమైపోద్ది? ఫ్యామిలీని ఇలా పోషించుకోవాలి. లేదా ఈ పర్సన్ లేకపోతే మీరు లేరు. సో, తన మీద చాలా ప్రేమ పెంచుకోవడం, చాలా అటాచ్‌మెంట్ అనేది ఉండడం. కానీ ఈ పర్సన్ ఏమో మిమ్మల్ని కేర్ చేయకపోవడము, వేరే పర్సన్‌ని చూస్ చేసుకోవడం అలాంటివి ఏదో మీకు చాలా బీట్రేల్ లాంటిది జరుగుతుంది మీ లైఫ్‌లో. ఓకేనా. అదర్ పర్సన్ వల్ల, థర్డ్ పార్టీ అండ్ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ వల్ల మీకు చాలా ఇబ్బందనేది మీరు పడుతున్నారు. ఓకేనా. సో, దీని నుంచి ఇలా బయట రావాలి అని అనుకుంటున్నారు. కానీ మేబీ పర్సన్ లేకపోతే బతకలేము అన్నట్టుగా మీరు ఉంటే చూడండి, మిమ్మల్ని వద్దనుకున్న పర్సన్ గురించి మీరు తపన పడకూడదండి. మీ మనసుకి బాధ అనిపించొచ్చు. కానీ చూడండి, మీరు ఎంతో పోరాడుతున్నారు లైఫ్ గురించి. లైఫ్‌లో మీరు గెలవడానికి మీరు ఎంతో కష్టపడుతున్నారు. కానీ మీకు సపోర్ట్ చేసేవారు మీ లైఫ్‌లో లేరండి. మీరు నమ్మిన పర్సన్ కూడా మీకు సపోర్ట్ ఇవ్వకపోవడం లాంటిది ఏదో జరుగుతుంది గదా!
సో, అలా మీరు చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. చాలా బాధపడుతున్నారు. మేబీ లైఫ్‌లో రైట్ పర్సన్‌ని చూజ్ చేసుకోలేదు. మేబీ చాలా కోల్పోయాము అన్నట్టుగా ఏదో బాధ అనేది ఉందండి. ఓకే. కానీ మీరు అలాంటి బంధం మేబీ కార్మిక్ ప్యాటర్న్ మీ లైఫ్‌లో ఉంటే, కార్మిక్ రిలేషన్‌లో మీరు ఇరుక్కొని ఉంటే, ఒకవేళ కార్మిక్ రిలేషన్ ఉంటే, అలాంటి బంధాన్ని మీరు ఎండ్ చేసుకుంటేనే మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. సో, ఇప్పుడు ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. అండ్ లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే క్లైమ్ చేయండి ప్రతి ఒక్కరు. అండ్ అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మీ పర్సన్ ఎనర్జీస్ ఈరోజు ఎలా ఉన్నాయి? డిసైడ్, సెవెంత్ చక్ర ఆర్కేంజెల్ జూరియల్, మీ ఎనర్జీస్. ఓకే. ఈరోజు మీరు చాలామంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. రీయూనియన్ ఉంటుంది. అండ్ ఈరోజు ఇంకా మీకు తిరగలేదండి. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీకు తిరుగులేదు. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు. మీ డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, మీరు రెడీ అయ్యే విధానం, మీ వే ఆఫ్ టాకింగ్, మీరు ఉండే విధానం ప్రతి ఒక్కటి అందరికీ చాలా బాగా నచ్చుతుందనమాట. చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఈరోజు. ఓకే. మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్‌తో కూడా మీకు రీయూనియన్ ఉంటుంది. ఓకే. కానీ మీరిద్దరూ కలిసి ఉంటే ఎవరో చూడలేని వారు కూడా ఆహ్, చాలా అబ్సెసివ్‌గా, పొసెసివ్‌గా, జెలస్‌గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ మీ గురించి పర్సన్ చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఈ పర్సన్‌కి మీ వైపు నుంచి పర్సన్ మేబీ అట్రాక్ట్ అవుతున్నారనమాట. ఫిజికల్ నీడ్స్ అన్నట్టుగా చూపిస్తుంది. ఓకేనా? సో, దీని గురించి మనం ఇంకా పర్టిక్యులర్‌గా మాట్లాడవలసిన అవసరం అయితే లేదు. ఓకే. మేబీ అరే! ఈ పర్సన్ ఉంటే బాగుండేది. అరే! పర్సన్‌తో లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ అనవసరంగా నా చేతిలో చిక్కట్లేదు. అలాంటి ఒపీనియన్ అనమాట ఈ పర్సన్‌కి. ఓకే. ఓకే. లైక్ చేశారా? లైక్ చేయలేదా ఇంకా? లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ అండి. టేక్ కేర్.